Big boss, big loss. What do you mean by a successful career? Helping homeless, building a home, dating a supermodel, meeting a dog, or being your own god? Ivem kaadu. Going to Big Boss. ఉదయం 11 గంటలు బిగ్ బాస్ లో వాషింగ్ కడడానికి రమ్మని పోతా. నన్ను సెలెక్ట్ చేయకపోయినా పర్లేదు, నువ్వు రామ్మ వారానికి ఒకసారి 2 సార్లు కడగాలమ్మా అంటే పక్కా పోతారు. ఇంట్రెస్ట్ అంతేనా? నీకు బాత్రూమ్ లో కడగడం అంత ఇంట్రెస్ట్ అయితే నువ్వు వెళ్లాల్సింది బిగ్ బాస్ కాదు, పబ్లిక్ టాయిలెట్స్ కి. సమ్ రాండమ్ గా అక్కడ దీనికి వెళ్తాడు, చక్కగా కడిగేసి రావచ్చు. అట్లా సార్, ఆర్మీ బిడ్డను తీసుకున్నారు, రైతు బిడ్డను తీసుకున్నారు, ఈ జగనన్న బిడ్డను తీసుకోరా? మరి ఈ విషయం ఆయన తెలుసా? అదే అక్క, నువ్వు ఆయన బిడ్డ అన్న విషయం ఆయన తెలుసా? బిగ్ బాస్ కి వెళ్ళడం కోసం లిటరల్లీ జగనన్న బిడ్డను అనేసావు. నువ్వేమైనా ఆర్ఫనా? మీ పేరెంట్స్ చూస్తే ఎంత బాధపడతారు. హ్యావ్ సమ్ ఫకింగ్ సెల్ఫ్ రెస్పెక్ట్. హలో బిగ్ బాస్, వెల్కమ్, నమస్కార్, బిగ్ బాస్ పెద్ద నా గురించి చెప్పడానికి ఏం లేదు, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పడానికి పెద్ద అది ఉందా? అదే గురు టాలెంట్ ఉందా అని అడుగుతున్నా. నేను సెలెక్ట్ అయితే మాత్రం ఒక్కొక్క గెటప్ ఎంటర్టైన్మెంట్ చేస్తా అని డెఫినెట్ గా అనుకుంటున్నాను. ఐ హోప్ దట్ ఏ గెటప్ అయినా వేయి, కానీ అవి అనుకున్న 2 గెటప్లు మాత్రం వెయ్యకరా బాబు. పెద్దోళ్ళు ఎవరన్నా చూస్తే భయంతో బకెట్ తన్నేస్తారు. కూడా సపోర్ట్ చేస్తున్నాను, అన్న కూడా వెళ్ళాలి, అందరూ వెళ్ళాలి, మీరు వెళ్ళాలి, నేను వెళ్ళాలి, అందరూ వెళ్ళాలి. ప్రతోడు 500 ఇచ్చి లోపల పోయి రావడానికి దాన్ని ఏమైనా బిగ్ బాస్ హౌస్ అనుకున్నారా, బ్రోతల్ హౌస్ అనుకున్నారా? వెళ్ళిపోండి రా, అందరూ వెళ్ళిపోండి. నువ్వు, ఈడు, ఇది, దీని మమ్మీ, కుక్క, నక్క, పుస్సీ క్యాట్, అందరూ వెళ్ళిపోండి. అందరూ వెళ్ళిపోయి గ్యాంగ్ బ్యాంగ్ చేసుకోండి. నేను మీ బషీర్ మాస్టర్. నేను బిగ్ బాస్ లోకి వెళ్తే అసలు నన్ను ఎంతమంది సపోర్ట్ చేస్తారో ఒకసారి చూడాలని ఉంది. హార్ట్ సింబల్ తో కామెంట్ పెట్టండి. నీ కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి చూడు, ఒక్కడు కూడా సపోర్ట్ చేయట్లా. అయ్యో ఇప్పుడు ఎలాగా? పర్లేదులే బ్రో, బడా బాస్ కెళ్ళు. సేమ్ షేడ్ బట్ డిఫరెంట్ స్మెల్. మధ్యాహ్నం 1:30 బిగ్ బాస్ పోతా లేకపోతే వస్తా. ఈ రోజు డే 156. చల్లపోతే నిజంగానే చస్తావా? నన్ను అడిగితే నువ్వు వెళ్ళినా చస్తావా బ్రో, రిగ్రెట్ తో. బిగ్ బాస్ పోతా లేకపోతే వస్తా. ఆయన బిగ్ బాస్ మెయిన్ క్వెస్ట్ లా పెట్టుకుని లైఫ్ ని మాత్రం సైడ్ క్వెస్ట్ లా పెట్టుకున్నావు ఏంటన్నా? దెర్ ఇస్ నథింగ్ పీక్ ఇన్ దట్ ఫకింగ్ బిగ్ బాస్. 0 hour షో విత్ 0 hour ఆడియన్స్. నా కంటి నుండి వచ్చే నీటిని మీరు ఎమోషనల్ అయిపోతాయి. ఇవి నా ఆనంద బాష్పాలు. పల్లో ప్రశాంత్ గడి ఎర్రి పప్పు అనుకుంటే ఆడికి మించిన కొండ ఎర్రి పప్పులు మీరు. ఎన్నో యుద్ధాలు గెలుచుకున్న రాజ్యం మాత్రమే. ఒకడు మామూలు ఓవర్ యాక్షన్ చేయట్లేదుగా. మహాసామ్రాజ్యం గురించి రూల్ చేసే నేను కాదు, లవ్ చేసే ఫ్యాన్స్. నిజంగా ట్రైలర్ చూసి అంత ఆనందం వేస్తుంది ఏంట్రా? ఓ పని చేయి, నెక్స్ట్ ఫాదర్స్ డే రోజు బిగ్ బాస్ కాల్ చేసి విష్ చేయి. సిన్స్ యూ ఐడెంటిఫై బిగ్ బాస్ యాజ్ యువర్ డాడీ. నీ ప్రాబ్లం ఏంట్రా? నీ ప్రాబ్లం ఏంటి? బిగ్ బాస్ కప్పేగా కావాల్సింది. ఒక కప్పు తీసుకుని దాని మీద బిగ్ బాస్ అని ప్రింట్ ఇచ్చిస్తా. అది తీసుకుని వీడియోలు చేయడం ఆపేరా బాబు ప్లీజ్. సాయంత్రం 4:45. సయ్యారే బిగ్ బాస్ సీజన్ 10 కి పోదాము, వస్తావా? ఆపాలి, నువ్వు పాటలు పాడటం ఆపాలి. వరస్ట్ గా ఉంది. కింద ఒకసారి కామెంట్స్ చూడండి, ఆడవిడ ఎలా పెట్టాడు. నువ్వు ట్రాన్స్జెండర్ నార్మల్. పాపం బ్రో, తను ట్రాన్స్జెండర్ అయితే కాదు, ఈజ్ ఓన్లీ గే ఫర్ బిగ్ బాస్. హాయ్ నాగార్జున బావా, ఏంటి బావా మమ్మల్ని ఇట్లా చేస్తున్న వంగోలని? నేను మీ నాగార్జున, నేనెప్పుడు మీకు బావనయ్యాను? నాగార్జున గారు నీకు బావ ఎప్పుడు నుంచి అయ్యారక్క? బై ఎనీ ఛాన్స్ నువ్వు బిగ్ బాస్ కు పోయి ఆయన్ని బావా అంటే ఆయన నిన్ను ఇంట్లో నుంచి పోవా అంటాడు. మళ్ళీ ఫస్ట్ వీకే ఎలిమినేట్ అయి రావాలి. ఎందుకు మనకి ఇవన్నీ? హాయ్ సార్, హలో, నమస్తే, నా పేరు మల్టీ స్టార్ మనమరాజా. తిని సేవలకు అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉండాలని సోషల్ మీడియా షేక్ చేసిన ఫేమస్ డైలాగ్ నాదే. అదంతా సరే గానీ కాక్రోచ్ జనతా పార్టీ లోగో ఎందుకు పెట్టావు? వారని ప్రొఫైల్ పిక్చర్ లో కూడా పెట్టావు. సిజేపీకి బిగ్ బాస్ కి సంబంధం ఏంటి? పోనీ బయోలో బిగ్ బాస్ స్పెల్లింగ్ అన్న సరిగ్గా రాసావా అంటే బిగ్ బూస్. మైనర్ స్పెల్లింగ్ మిస్టేక్, స్పెల్లింగ్ లో ఓ పక్కన బి యాడ్ చేయి, సెట్ అవుతుంది. ఆంధ్ర నాదే, తెలంగాణ నాదే, బిగ్ బాస్ కప్ కూడా నాదే. తగ్గేదేలే. ఈసారి కాలు మొక్కడం కాదు, కయ్యం పెట్టుకో, మేడ మీద ఓడియం పెట్టుకో, కానీ మా ఫీడ్ లోకి మాత్రం రాకు. అసలుకే లాస్ట్ టైం వెళ్ళి సింపతి యాక్టింగ్ చేసి ఎర్రిపప్ప అయి తిరిగి వచ్చావు. నువ్వు అక్కడే ఆగిపోవాల్సింది బ్రో. అక్కడంటే అక్కడ కాదు, అక్కడ. హాయ్ బిగ్ బాస్, దిస్ ఈస్ సంతోష్ ఫ్రమ్ కరీంనగర్. డెడ్ పీపుల్ మధ్య ఆడిషన్ ఇవ్వాలనే బ్రెయిన్ డెడ్ ఆలోచన మీకు ఎలా వచ్చింది సార్? దీనికన్నా నిన్ను తీసుకెళ్లి బిగ్ బాస్ లో పడేయాలరా, అప్పుడు నిజంగానే బ్రెయిన్ డెడ్ అవుతుంది. నా లైఫ్ లో చాలా ట్రైల్స్ చేశా, నా లైఫ్ నేనే షేక్ చేశా. ఇప్పుడు వెళ్ళి నాగరాజ్ గారి పిఏది షేక్ చేయి. బైక్ రైడింగ్ అంటే ప్రాణం, చచ్చిపోతా. బైక్ రైడింగ్ ఓకే, కానీ ఇంకోటి మర్చిపోయావు బ్రో, అదే బిగ్ బాస్ కి డీ రైడింగ్. ఇప్పుడు నువ్వు చేసేది సాయంత్రం 6:15. సో హాయ్ గైస్, మన ధన అయితే బిగ్ బాస్ 10 కోసం అయితే చాలా గట్టిగా ట్రై చేస్తుంది. మనం చూస్తున్నాం లాస్ట్ 2 years గా బిగ్ బాస్ వీడియోస్ చేస్తుంది, రివ్యూస్ చేస్తుంది. సో నాకైతే పర్సనల్ గా ధన వెళ్తే బాగుంటది అనుకుంటున్నా. ఆవిడ ఇంట్రో వీడియోకి నీ ఎండోర్స్మెంట్ ఏంటి? అసలు నువ్వు ఎవడు భయ్యా? ఈ బొక్కలో బిగ్ బాస్ ఏంటో గానీ రైనీ సీజన్ బొక్కల్లో నుంచి వచ్చే కప్పల్లా బయటకు వస్తున్నాడు ఒకడు. అసలు ఏముందిరా బిగ్ బాస్ లో? అక్కడికి వెళ్ళి కొట్టుకునే బదులు ఇంట్లో కూర్చుని కొట్టుకోండి. బోత్ కొట్టుకోవడం ఆర్ నాట్ సేమ్. నేను మీ లవర్ బాయ్ లక్ష్మీ
లక్ష్మీనారాయణ. బిగ్ బాస్ ఒక్క టాస్క్ లోనైనా మీరు ఓడించగలిగితే బిగ్ బాస్ లో మీరు ఎంత ఇస్తారో బిగ్ బాస్ కి నేను అంతే ఇస్తాను. వాడిపోవడానికి రెడీగా ఉన్న ఫ్లవర్ లా ఉన్నావు. నువ్వు లవర్ ఏంటి అంకుల్? లవర్ బాయ్ లక్ష్మీనారాయణ అంట, లవడా బాయ్ లలిత్ అని పెట్టుకోలేదు. ఫోన్లే బతికిచ్చావు. బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత అక్కడ పాటలు కూడా పాడాలి కదా. నా టాలెంట్ నేను ఏంటో చూపించుకోవాలి. నీ పేరు ఒక జపమైనది, నీ ప్రేమ ఒక తపమైనది, నీ ధ్యానమే పరవైనది ఎన్నాళ్ళైనా. ఈ పాట ఎక్కడ పాడావు కాబట్టి జనాలందరూ కామెంట్ సెక్షన్ లో 4 మింగులు మింగేశారు. అదే నువ్వు బిగ్ బాస్ కి వెళ్ళి పాడావు అనుకో, షో నుంచే మింగేమంటారు. కాబట్టి నువ్వు దూరంగా ఎక్కడికైనా మింగే. నీకు ఆ బిగ్ బాస్ స్టేజ్ మీద ఒక హగ్గు, టైట్ హగ్ ఇస్తే అప్పుడు నీ యొక్క అనుభవం, ఎక్స్పీరియన్స్ మాటల్లో వర్ణించు. నాగార్జున గారు కన్వెన్షన్ కూల్ చేసినప్పుడు బాధపడ్డారో లేదో నాకు తెలియదు గానీ ఈ దరిద్రాన్ని చూస్తే మాత్రం ఖచ్చితంగా బాధపడతారు. ఆంటీ గారి ఆరాటం, నాగార్జున గారి మొహమాటం. నెడే చూడండి బేకార్మాలో. స్విమ్మింగ్ పూల్ లో నీకు స్విమ్మింగ్ సూట్ వేసుకోమంటే వేసుకుంటావా? ఆవిడ బిక్నీ వేసుకుంటే అది ఆవిడికి టాస్క్ కాదు, చూసే మాకు టాస్క్. ఫింగర్ తో ఐస్ లో ఫింగరింగ్ చేసుకుని మరి చచ్చిపోవాలనిపిస్తుంది. సాయంత్రం 6:15. మామ ఫైనల్ గా బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 అయితే నిన్ననే లింక్ ఓపెన్ అయితే నేనైతే ఆలస్యం చేయకుండా సాయంత్రం వీడియో చేసి రాత్రి అయితే అప్లోడ్ చేసిన. సాయంత్రం వీడియో చేసి నైట్ అప్లోడ్ చేయడానికి నువ్వేమైనా మైదర్ వైబ్స్ ఏంట్రా? లేకపోతే ముష్టి ఆడిషన్ వీడియో ఒకటి అప్లోడ్ చేసి ఏదో పెద్ద యూట్యూబ్ లో మిస్టర్ బీస్ట్ లెవెల్ వీడియో అప్లోడ్ చేసినట్టు షో చేస్తున్నాడు. సూపర్ బ్రో, సూపర్. అందరికీ నమస్కారం, నేను మీ క్యాబ్ డ్రైవర్. నేను బిగ్ బాస్ సీజన్ 10 కి పోవాలనుకుంటున్నా. దయచేసి నేను బిగ్ బాస్ సీజన్ 10 కి పంపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నీకేం పేరు లేదా బ్రో? మీ కార్ డ్రైవర్ అంటున్నావు. ఆక్యుపేషన్ వాలిడేషన్ కోసం యూజ్ చేయడం ఏంట్రా? కెన్నాలని ఇలాంటి సాడ్ ఫిషింగ్ వీడియోలు చేసి బిగ్ బాస్ కి అప్పీల్ చేసుకుంటారు రా బాబు. వీళ్ళందరూ ఇలా తయారవడానికి ఒకటి రీజన్ ఎవడో తెలుసుగా, పిచ్చి పువ్వు ప్రశాంత్. ఫ్రెండ్స్, బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. నాకు కూడా ప్లీజ్ ఆఫర్ ఇవ్వండి. నాగార్జున సార్ మీకు దండం పెడతాను ప్లీజ్ సార్. నీకు బిగ్ బాస్ ఆఫర్ ఇవ్వకపోతే నీకు నువ్వే బిగ్ బాస్ కి ఆఫర్ చేసుకునేలా ఉన్నావుగా. బ్లడీ పేగాన్ కన్స్యూమర్. నాగార్జున సార్, నేను బట్టలు ఇప్పు తిరుగుమన్నా తిరుగుతాను, న్యూడ్ వీడియో ఏమన్నా చేస్తాను. నీలో ఏముందన్న సెక్స్ అప్పీల్ న్యూడ్ వీడియో చేయడానికి? నువ్వు చేసిన ఎవడు దాకడక్కడ. ఓ పంచే తూర్పుకి తిరిగి ఒంగో, గూసొచ్చి గూలో మింగిపోద్ది. మనం ఇంటర్వ్యూకి వెళ్ళి ఆడు కూడా ఇలానే చేశాడు. ప్రభాస్ అంటే బాగా ఇష్టం, బాగా పిచ్చి కాసి. ప్రభాస్ ని చూసావా? చూసాను. ప్రభాస్ ది చూసావా? ప్రభాస్ ది చూసావా? ఎప్పుడు చూసావు, ఎక్కడ చూసావు, ఎవడు చూపించాడు? యూజువల్ గా బిగ్ బాస్ లో గేమ్ లైట్స్ అనేవి ఆన్ అయ్యాక స్టార్ట్ అవుతుంది, కానీ ఈడి గేమ్ లైట్స్ ఆఫ్ అయ్యాక స్టార్ట్ అవుతుంది. నాకు బిగ్ బాస్ బోల్ ఉంది, ఎందుకంటే మా అమ్మ గొడవ తిరుగుతాంది. కానీ బిగ్ బాస్ పంపించలేనుకో, అలా బోల్ ఉంటా అంత క్లీన్ చేసి పెడతా మంచిగా. పోయి బొచ్చలు క్లీన్ చేసి పెడతావా? ఓ పని చేయి, పోయి బిగ్ బాస్ ముడ్డి క్లీన్ చేయి. నువ్వు అవ్వాల్సింది బిగ్ బాస్ కంటెస్టెంట్ కాదు, హౌస్ హోల్డ్ అసిస్టెంట్, పని మనిషి. క్వీన్ ఆఫ్ రొమాన్స్ అండ్ ఆంధ్ర సన్నీ లియోన్ స్వాతి నాయుడు కూడా ఛాన్స్ ఇవ్వాలని నేను నాగార్జున గారికి కోరుతున్నాను. ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి. అడుగుతున్నారు కదా, ఇచ్చేయండి. ఫిలిప్స్ మియాజిక్ కూడా ఇచ్చేయండి. అది బిగ్ బాస్ కాదుగా, ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్ గా గార్డెన్ ఏరియాలో కూర్చోపెట్టి తలో పులిహార పొట్లం, బిస్కెట్ ప్యాకెట్ చేతిలో పెట్టండి, మింగి తింటారు. అనియా బిగ్ బాస్ బేస్ వాయిస్ ఉంటది కదా, ఆ బేస్ వాయిస్ లో నా పేరు వినాలని ఉందని. అనియా ఇంతకి నీ పేరేంటనియా? చెల్ స్టారా? ఇదేం పేరు? దెబ్బ తగిలిన ప్రతిసారి అమ్మ అనుకో. అమ్మని సరిగా చూసుకోలేని నీకు అమ్మని తలుచుకునే అర్హత లేదు. చల్. బై మిస్టేక్ ఈ అగ్ని పరీక్షకు సెలెక్ట్ అయితే జడ్జెస్ బీ లైక్. చల్. మన కర్మకాలి బిగ్ బాస్ కి సెలెక్ట్ అయితే బిగ్ బాస్ బీ లైక్. చల్. ఆడి కర్మకాలి హౌస్ నుంచి ఎలిమినేట్ అయితే నాకు సార్ బీ లైక్. చల్. ఇప్పుడు ఇంకోసారి బిగ్ బాస్ మీద వీడియో చేస్తే ఆడియన్స్ బీ లైక్. చల్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీ గనక బై మిస్టేక్ ఈ వీడియో నచ్చేసినట్టయితే 6769143420 అని చెప్పి నాగార్జున గారికి MMS చేసేయండి. ఛానల్ కి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. అసలుకి 100 కి దగ్గరలో ఉన్నాం. మళ్ళీ త్వరలోనే కలుద్దాం. అంతవరకు బిగ్ బాస్ కి వెళ్ళు, వదిలే నీ ఇల్లు, సెల్ఫ్ రెస్పెక్ట్ నిల్లు, పక్కనోడిని గిల్లు, కంటెంట్ ఫుల్లు, బిగ్ బాస్ సెల్లు, నచ్చిందా టెల్లు, పడతదిలే చిల్లు. Your cry, you cry. Your die, you die. Yo, bro, dap me up. Peace out.